నమస్తే, నేను సిరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలక మార్పులకు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం. ఏపీలో కూటమి 2024 ఎన్నికల్లో 164 సీట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 అసెంబ్లీ సీట్లు దక్కాయి. ప్రస్తుతం ఈ 3 పార్టీలు సొంత బలాన్ని పెంచుకునే వ్యూహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ఇప్పటికే 2 రాజ్యసభ సీట్లను సొంతం చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టు బలోపేతం చేసుకుంటుంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో బీజేపీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతుంది. ఈ విస్తరణలో అత్యంత ఆసక్తికరమైన అంశం మెగా బ్రదర్ కొనిదెల నాగబాబు మంత్రివర్గంలోకి రాబోతున్నారన్న వార్త. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబుని జనసేన తరపున మంత్రిగా నియమించాలని సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జనసేనకు మంత్రి పదవుల సంఖ్య 4కి చేరుతుంది. బీజేపీకి ఇప్పటికే ఒక మంత్రి ఉండగా మరో మంత్రి పదవి కోసం పట్టుబడుతుంది. ఉత్తరాంధ్ర లేదా కోస్తా జిల్లాల నుంచి ఒక సామాజిక వర్గాన్ని ప్రాతినిధ్యం వహించే నాయకుడిని మంత్రిగా నియమించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కేంద్ర కేబినెట్లో ఏపీ నుంచి 2 టీడీపీ, 1 బీజేపీ మంత్రులున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్లోనూ బీజేపీకి సమానంగా ప్రాతినిధ్యం ఇవ్వాలన్న చర్చ ఊపందుకుంది. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన కూడా జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం మంత్రుల్లో కొందరి పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. కేబినెట్ సమావేశాలలో మంత్రులకు ఆదేశాలు ఇచ్చినా కొందరు చొరవ చూపకపోవడంతో, వారి వ్యవహార శైలిపై ఫిర్యాదులు రావడంతో చంద్రబాబు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా చంద్రబాబు మంత్రులతో నిర్వహించిన లంచ్ మీటింగ్ లో పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేకపోతే మార్పులు తప్పవని హెచ్చరించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం గోదావరి జిల్లాల, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి 3 మంత్రులపైన వేటు పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ మార్పులతో కేబినెట్లో కొత్త ఊపుని తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టాక్. ఏపీలో మంత్రివర్గ మార్పులు ఎప్పుడుంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నెలాఖరులో కడపలో టీడీపీ మహానాడు జరగనుంది. ఆ తర్వాత జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతుంది. ఈ మధ్యలోనే చంద్రబాబు పాలనలో కొత్త సంస్కరణలు, మంత్రివర్గ విస్తరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారని అంచనా. ఈ మార్పులు కూటమిని బలోపేతం చేయడంతో పాటు 2029 ఎన్నికలకు పార్టీలను సన్నద్ధం చేసే దిశగా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి.